మార్కస్ ఒరేలియస్ ఇలా అంటాడు, యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్. రియలైజ్ దిస్, యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్. బయట జరిగే విషయాల్ని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మీ మైండ్ ని మాత్రం కంట్రోల్ చేసే శక్తి మీకే ఉంది. మనలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించలేం. జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ థింక్ చేస్తుంటాం. జరిగిన సిచ్యువేషన్ ని చేంజ్ చేసి థింక్ చేస్తుంటాం. జరగబోయే సిచ్యువేషన్ కి రిహార్సల్ చేసుకుంటూ ఉంటాం. ఒకరితో ఆర్గ్యుమెంట్ వస్తుందో లేదో తెలియదు, కానీ మైండ్ ని మాత్రం ముందు నుండే ఆ ఆర్గ్యుమెంట్ కి ట్రైన్ చేస్తుంటాం. మెయిల్స్ అండ్ మెసేజెస్ ని సెండ్ చేశాక చేయక ముందు చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఇలా రకరకాల థాట్స్ తో, వాయిసెస్ తో ఎవ్రీడే డీల్ చేస్తూ సఫర్ అవుతూ ఉంటాం. ఫ్రస్ట్రేటెడ్ మైండ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక్క క్షణం యూట్యూబ్ లో మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి ప్రతి ట్యాబ్ లో వీడియోని ప్లే చేస్తే ఎలా ఉంటుంది? డిస్టర్బ్ గా, ఇరిటేటింగ్ గా ఉంది కదూ. మీ మైండ్ లో కూడా ఇలానే జరుగుతుంది. మల్టిపుల్ వాయిసెస్, మల్టిపుల్ టాపిక్స్ రిపీటెడ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఇదే ఓవర్ థింకింగ్. ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ని రియాలిటీలో ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారా? లేదు. అన్ని వీడియోస్ ని ఒకేసారి ప్లే చేయకుండా ఏ టాపిక్ ఇంపార్టెంటో ఆ టాపిక్ పై ఫోకస్ చేయాలన్న మినిమం అవేర్నెస్ మన అందరికీ ఉంది. కానీ మన మైండ్ అండ్ థాట్స్ విషయానికి వస్తే ఈ రూల్ ని ఫాలో అవ్వలేం. అనవసరమైన థాట్స్ ని స్టాప్ చేయాలి, అవసరమైన థాట్స్ పై మాత్రమే ఫోకస్ చేయాలన్న అవేర్నెస్ మనలో ఉండదు. ముందు ప్రతి థాట్ కి వాల్యూ ఇవ్వటం మానేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ ని చూద్దాం. మీకు నచ్చిన టాపిక్ పై యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారనే అనుకుందాం. నెక్స్ట్ రికమెండ్ లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. వాటన్నింటిని మీరు చూస్తారా? లేదు. ఎందుకంటే వాటిని మీరు చూస్ చేసుకోలేదు, ఎక్కడి నుండో వచ్చాయి. కావాలంటే వాటిలో మీకు ఉపయోగపడే వీడియోని చూస్ చేసుకొని చూస్తారే తప్ప రికమెండ్ లో వచ్చిన ప్రతి వీడియోని చూడరు. మీ మైండ్ లో కూడా ఇలానే థాట్స్ వస్తాయి. థాట్స్ ఎప్పుడు మీ నుండి, మీ ట్రూ సెల్ఫ్ నుండి రావు. ఒక్కోసారి బయట సోర్స్ నుండి కూడా వస్తాయి. సో ప్రతి థాట్ కి వాల్యూ ఇవ్వకండి. థంబ్నైల్స్, టైటిల్స్ చూసి మీ టాపిక్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అలా మీ థాట్స్ ని అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అవసరమైన థాట్స్ ని ఎలాబరేట్ చేయండి. దానిపై టైం స్పెండ్ చేయండి. సక్సెస్ కోసం, గోల్స్ కోసం, లైఫ్ కోసం యూజ్ చేసుకోండి. అదే యూజ్లెస్ అనిపిస్తే జస్ట్ స్కిప్ చేయండి. అయితే ఇవన్నీ రియాలిటీలో ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ అన్వాంటెడ్ థాట్స్ ని ఎలా ఫిల్టర్ చేయాలి అండ్ ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయండి. అసలు ఓవర్ థింకింగ్ కి కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఉన్న స్టాప్ ఓవర్ థింకింగ్ వీడియోని చూడండి. ఈ ఓవర్ థింకింగ్ ని డీప్ థింకింగ్ గా కన్వర్ట్ చేయాలంటే ముందు వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీ లైఫ్ లో ఏదైనా యాక్షన్ తీసుకోకుండా ఆపుతుంది అంటే దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. అదే మిమ్మల్ని యాక్షన్ వైపు తీసుకెళ్తే డీప్ థింకింగ్ అంటారు. అర్థం కాకపోతే ఈ ఎగ్జాంపుల్ ని చూడండి. మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, రూల్స్ ఏంటి, ఏం ఫాలో అవ్వాలి, వీడియోస్ ఎలా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, ఇలా గనక మీరు థింక్ చేస్తే ఇది డీప్ థింకింగ్. అలాగే ఒక బుక్ రాయాలనుకుంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రాస్తే నా బుక్ అందరికి ఉపయోగపడుతుంది, ఇలా మిమ్మల్ని మీరు బెటర్ గా చేసుకునేలా మీ లైఫ్ లో మిమ్మల్ని ఒక యాక్షన్ వైపు తీసుకెళ్లేది డీప్ థింకింగ్ అంటారు. అదే మీరు ఛానల్ స్టార్ట్ చేయకుండా నలుగురు ఏమనుకుంటారో, నేను చెయ్యగలనా లేదా అని భయపడుతూ ఒక్క చిన్న స్టెప్ ని కూడా తీసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే ఇది ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్ ఎప్పుడు మీ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ యాక్షన్ ని తీసుకోకుండా స్టాప్ చేస్తూనే ఉంటుంది. సో వీటి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ ని నేను చెప్పబోయే టెక్నిక్స్ ని ఫాలో అయి డీప్ థింకింగ్ గా మార్చుకోవచ్చు. 90/10 రూల్. మనలో ఏదైనా పెద్ద నెగిటివ్ ఉంది అంటే మన గురించి అందరూ ఏమంటారో ప్రతిదీ వింటాం. అవి నిజమని నమ్ముతాం. అదే మనం అనుకుంటూ బ్రతుకుతాం. కానీ మనం వర్త్ కాదా, ఒపీనియన్, సెల్ఫ్ ఎస్టిమేషన్, నమ్మకం, ఇవన్నీ 90% మన నుండి రావాలి. బయట ప్రపంచం నుండి 10% మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెజెంటేషన్ ఆర్ స్పీచ్ ఇచ్చే ముందు దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి అని 90% థింక్ చేయండి. జనాలు ఏమనుకుంటారు, ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అని 10% థింక్ చేయండి. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. ఈ ఓవర్ థింకింగ్ కి అలవాటు పడిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా ఓవర్ గా థింక్ చేయటం అలవాటు అయిపోతుంది. ఏ రెస్టారెంట్ లో తినాలి, ఏ ప్రోగ్రామ్ చూడాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇలా చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్ గా థింక్ చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాబిట్ ని చేంజ్ చేయాలంటే దీన్ని రివర్స్ చేయండి. చిన్న విషయాల్ని ఫాస్ట్ గా డిసైడ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. మహా అయితే రాంగ్ ప్లేస్ కి వెళ్తారు, ఒక రోజు ఫుడ్ సరిగా తినరు, అంతేకాని లైఫ్ లో పెద్ద లాస్ అయితే ఉండదు. కానీ ఈ హ్యాబిట్ వల్ల మీ బ్రెయిన్
కి క్విక్ డెసిషన్స్ తీసుకోవటం అలవాటవుతుంది. చిన్న చిన్న విషయాల్లో క్విక్ గా డెసిషన్ తీసుకోవటం వల్ల ఒక్కోసారి పాజిటివ్ అవ్వచ్చు, ఒక్కోసారి నెగిటివ్ అవ్వచ్చు. కానీ దీని వల్ల మీలో కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. స్లోగా పెద్ద పెద్ద విషయాల్లో కూడా తక్కువ టైంలో డెసిషన్ తీసుకునే స్ట్రెంగ్త్ మీ బ్రెయిన్ కి వస్తుంది. నెక్స్ట్, మెయింటైన్ థింకింగ్ షీట్. మీ మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. స్పెషల్ గా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక షీట్ తీసుకోండి లేదా మొబైల్లో నోట్ ప్యాడ్ అయినా యూజ్ చేయండి. మీ మైండ్ ఏ టాపిక్ మీద ఎక్కువగా థింక్ చేస్తుందో ఆ టాపిక్స్ అన్ని నోట్ చేయండి. నోట్ చేశాక మీ మైండ్ తో చిన్న పిల్లలతో లేదా ఇంకో పర్సన్ తో మాట్లాడుతున్నట్టు ఇలా చెప్పండి. ప్రెజెంట్ నేను బిజీగా ఉన్నాను, ఈ టాపిక్ మీద ఫలానా టైంలో ప్రాపర్ గా థింక్ చేద్దాం అని చెప్పండి. బ్రెయిన్ కి అటెన్షన్ కావాలి. కావాల్సిన విషయాన్ని అడ్రస్ చేస్తే చాలు, అందులో నుండి బయటకు వస్తుంది. మీ వర్క్ మీద తిరిగి కాన్సన్ట్రేట్ చేయగలరు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక మీ బ్రెయిన్ కి ఇచ్చిన టైంలో కూర్చొని ఇప్పుడు చెప్పు ఏం థింక్ చేద్దాం అని అడిగి చూడండి. సగానికి సగం థాట్స్ ఏమీ ఉండవు. ఏదో ఆ టైంకి ఊరికే డిస్టర్బ్ చేయడానికి వచ్చిన థాట్సే ఉంటాయి. ఒకవేళ ఇంపార్టెంట్ విషయం అయితే మాత్రం ఆ టైంలో కూర్చొని థింక్ చేయండి. ప్రొడక్టివ్ గా హెల్దీ వేలో థింక్ చేయగలుగుతారు. రీఫ్రేమ్. మనం ఎప్పుడు మనతో నెగిటివ్ గా మాట్లాడుకుంటాం. దీన్ని పాజిటివ్ గా రీఫ్రేమ్ చేయాలి. నేను ఈ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాను, మిస్టేక్స్ చేస్తానేమో, ఫెయిల్ అవుతానేమో, అందరూ ఏమనుకుంటారో, ఇలాంటి వాటిని రీఫ్రేమ్ చేయండి. పాజిటివ్ గా మాట్లాడండి. ఎస్, నేను నర్వస్ గా ఉన్నాను, కానీ ఇది నా ఓన్లీ ఆపర్చునిటీ. ఇలా ఫీల్ అవ్వటం కామన్, కానీ ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్. అంతా బెటర్ గానే జరుగుతుంది అని పాజిటివ్ గా చెప్పుకోవడం అలవాటు చేయండి. దీని వల్ల మీ బ్రెయిన్ సిచ్యువేషన్ ని నెగిటివ్ గా చూడడం మానేసి పాజిటివ్ గా చూడడం అలవాటు చేసుకుంటుంది. నెక్స్ట్, అవేర్నెస్. మీరు ఓవర్ గా థింక్ చేస్తున్నారు, మీలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అన్న అవేర్నెస్ లేకపోతే ఉపయోగం ఉండదు. ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తారో అలా మీ థాట్స్ ని కంట్రోల్ చేయండి. అన్వాంటెడ్ థాట్స్ ని ఇటు పంపించాలి, అవసరమైన థాట్స్ ని మీ వైపు ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి అవేర్నెస్ మీలో ఉండాలంటే మీ మైండ్ లో వచ్చే థాట్స్ ని కంట్రోల్ చేయాలన్నా జర్నలింగ్, మెడిటేషన్, యోగా, సెల్ఫ్ టాక్, ప్రేయర్స్ ద్వారా మీలో అవేర్నెస్ పెరుగుతుంది. మీ మైండ్ లో వచ్చే థాట్స్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయగలుగుతారు. నెక్స్ట్, యాక్సెప్టెన్స్. జీవితం ఎప్పుడు ఖచ్చితంగా ఇలానే ఉండాలి అని లేదు. పాజిటివ్స్, నెగిటివ్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. దీన్ని యాక్సెప్ట్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి, ఎగ్జామ్ రాయకముందే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ముందే తెలిసినా, గేమ్ లో ఎవరు విన్ అవుతారో ముందే తెలిసినా, ఏ జాబ్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఎలాంటి లైఫ్ ని లీడ్ చేయబోతున్నారు అన్నీ ముందే తెలిస్తే మీరు ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వగలరా? లైఫ్ ఎలా ఉంటుందో తెలియనప్పుడే గ్రోత్, ఎక్సైట్మెంట్, లెర్నింగ్, స్ట్రెంగ్త్ అన్ని మన నుండి బయటకు వస్తాయి. అప్పుడే మనం లైఫ్ ని ప్రాపర్ గా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ట్రై టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.